నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ 2026 టీ20 ప్రపంచ కప్లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన ఈ ముంబై ఆటగాన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో టీమిండియాను సూర్య విజేతగా నిలబెట్టాడు. తద్వారా 3 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లు గెలిచిన జట్టుగా సొంత గడ్డపై టైటిల్ నిలబెట్టుకున్న టీంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై పుకార్లు వచ్చాయి. కెప్టెన్గా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ బ్యాటర్గా అతను దారుణంగా విఫలమయ్యాడు. మెగా టోర్నీలోనూ అతని బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు. మెగా టోర్నీ విజయానంతరం సూర్య రిటైర్ అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్ని కొట్టిపారేసిన సూర్య 2028 ఒలింపిక్స్ ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్గా తప్పించే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది అతని స్ట్రైక్ రేట్ 120 లోపే పడిపోగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది 4 హాఫ్ సెంచరీలు బాదిన సూర్య పసికున్న అమెరికాపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్పై 18 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 11 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై 0 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ తాజా సీజన్లోనూ సూర్య ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగా అతని కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో సూర్యనే కెప్టెన్ అయితే బ్యాటర్గా అతను నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో అతను సెలెక్టర్లకు నమ్మకం కలిగించాలి. అయితే 2028 నాటికి అతను జట్టుతో కొనసాగాలంటే ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వాల్సిందే అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే వంటి కుర్రాళ్ళు సంచలన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్తో పాటు సారథిగా దుమ్ము లేపుతున్నాడు. ఈ క్రమంలోనే సూర్య మెరుగైన ప్రదర్శన చేయాలని, లేకుంటే కెప్టెన్సీతో పాటు జట్టులోని చోటు గల్లంతవుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.